హైదరాబాద్ బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దాశరథి థియేటర్ అని పెట్టి ఇప్పటికి దాదాపు 250 ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ని ప్రదర్శించడం జరిగింది. అది మన ఏరియాకి చాలా దూరంగా ఉండడం వల్ల ఇక్కడ కూడా మనం కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇలాంటి లఘు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. నిజానికి అసలు కార్యక్రమం 30వ తారీఖున అనుకుంటున్నాము, 30 మే. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయి, జనం వస్తారా, సౌండ్ సిస్టమ్ సెట్ అవుతుందా, ఇటువంటి ప్రయత్నం చూద్దామని చెప్పేసి ఈరోజు శ్రీ అజయ్ కుమార్ గారి సహకారంతో ఇక్కడ మేము ప్రయత్నం చేశాము. ఈ కార్యక్రమ నిర్వహణలో అంతా అజయ్ కుమార్ గారితో కీలక పాత్ర. వారిని వచ్చి ఈ కార్యక్రమం ఉద్దేశం అది చెప్పవలసింది. నా పేరు అజయ్ కుమార్. కూడా బేసిక్గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయడము, ఆర్టిస్ట్గా ఉండడం జరిగింది. ఇక్కడే మన ఇల్లు. సత్యనారాయణ గారు మేము అందరం కూడా చాలా రోజుల నుండి ఈ కళారంగంలో ఉన్నాము. ఇంకా వేయద్దు చాలు. అయితే చాలామంది చాలా ఫిల్మ్స్ తీస్తున్నారు, కానీ అవన్నీ కూడా ప్రదర్శనకు నోచుకోవడం లేదు. సత్యనారాయణ గారు గత 2.5 సంవత్సరాల నుండి చాలా షార్ట్ ఫిల్మ్స్ని వెలుగులోకి తీసుకొచ్చారు. చాలామందికి వాటిని చూపించడము, తద్వారా ఎంతో కొంత గుర్తింపును పొందడం అనేది జరుగుతూ ఉంది. అయితే అది బాగలింగంపల్లిలో ఉంది, అది మనకు చాలా దూరంగా ఉంది. మన ప్రదేశంలో కూడా చాలామంది కళాకారులు, కళా పోషకులు, డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అందరం ఒక వేదిక దగ్గరికి ఎందుకు రాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ కూడా మనం దాశరథిన ఒక బ్రాంచ్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ లఘు చిత్రాలని ప్రదర్శిద్దాము, లఘు చిత్రాల యొక్క కొన్ని కాంపిటీషన్స్ పెట్టడము, ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు చేద్దామన్నటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా సత్యనారాయణ గారు మేము అనుకొని, ఇంకా ఎంతమంది ముందుకు వస్తారు, చాలామందికి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మనం ఇలాంటి షార్ట్ ఫిల్మ్ తీసేటువంటి ఎంతో సమకూర్చి, ఎందుకంటే ఇవాళ రేపు ఏది తీసినా పెద్ద పెద్ద పిక్చర్లు తీసినప్పటికి కూడా పైసలు రావు. మనం ఉన్నాయి వదిలించుకోవడమే తప్ప పైసలు వచ్చి దాన్ని ఏదో పెద్దగా మనం బాగుపడేటువంటి విషయం లేదు. కాకపోతే ప్రతి ఆర్టిస్టుకు ఒక గుర్తింపు కావాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది. అలాంటి కోరికని కొంతమందికి మనంది కూడా తెలిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి తీసినటువంటి పిక్చర్స్ని మనం ప్రదర్శించడం ద్వారా ఎంతో కొంత వాళ్ళకు కూడా ఉపయోగంగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. దీనికి అందరికీ కూడా మీ యొక్క అందరికీ సహకారం కావాలి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆర్టిస్టులని, డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని, ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కూడా మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇంకా వాట్సాప్లో కూడా మనం తర్వాత కూడా దాన్ని చేస్తాము. కానీ మనకు తెలిసినటువంటి వాళ్ళకి చెప్పి 30వ తారీఖు నాడు మళ్ళీ మనం స్క్రీనింగ్ కార్యక్రమం, యాక్చువల్ స్క్రీనింగ్ కార్యక్రమం అనేది అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అసలు మనకు ఇక్కడ పనికి వస్తుందా లేదా, సౌండ్ సెట్ అవుతుందా, లైటింగ్ వస్తుందా, ఈ విధమైనటువంటి చేద్దామని చెప్పేసి ముందుగా ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నానికి కూడా సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా మన కృతజ్ఞతలు. తర్వాత మేము అనుకోవడం ఏంటంటే ఇక్కడ బాగానే ప్రశాంతంగా ఉంది, ఇది సరిపోతుంది అనుకుంటున్నాము. వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నా, లేకపోతే అసలు మేము అనుకున్నది ఏంటంటే ఏమైనా సరే ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్ కానీ ఉంటే ఈ ప్రొజెక్టర్ మనం తేవడము ఇవన్నీ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే బిల్ట్-ఇన్ స్కూళ్ళల్లో ఉంటాయి కాబట్టి అట్లా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనం అటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ అయినా ఏదైనా ఒకటి ప్రొజెక్టర్ అవైలబుల్, తర్వాత మనకు వాతావరణం మంచిగా ఉండేటువంటి ఏమైనా ఉన్నా కానీ మనం చేద్దామని చెప్పి అనుకున్నాము. ముందుగా ఇది మాత్రం మనకు ఈ ఆలయ కమిటీ వాళ్ళ సహకారంతో ఈరోజు మనం ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా పర్వాలేదు, మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే ఇంకా మంచి ప్లేస్ ఉన్నట్టయితే, ఎవరి దృష్టిలోనైతే ఉన్నట్టయితే వాళ్ళు కూడా సజెస్ట్ చేసినట్టయితే మనం అక్కడికి కూడా మారచ్చు. ఈ విధంగా మనం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ బలపరిచి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. దానికి మన సత్యనారాయణ గారు మీకు తెలుసు, చాలా కార్యక్రమాలు చేశారు. ఎన్నో రకాలుగా ఇది మనకు కళారంగానికి ఎంతో వారు కృషిని అందిస్తున్నారు. మీ అందరూ కూడా సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించి చాలామంది యొక్క వారు తీసినటువంటి ప్రతిభను మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది.
మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన